హలో గాయ్స్, మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? వైజాగ్లో ఎర్రమ్మ తల్లి టెంపుల్ ఉన్నారు కదా, చాలా ఫేమస్ తల్లి అయితే. సో ఏది కోరుకున్నా అవుతుందని అంటారు అందరూ. సో నేను ఎప్పుడైతే వెళ్ళలేదు, ఫస్ట్ టైం మా పాపకి, అంటే నేను నార్మల్గా బయటికి వెళ్ళేటప్పుడు మా పాపకి తలేస్తానని మొక్కుకోను అనమాట. సో అందుకనే ఇంకా వెళ్ళిపోయాము, కత్తిర్లు ఇచ్చుకున్నాం. సో జనాలు చూడండి ఎలా ఉన్నారు, ఎంతమంది లైన్లో ఉన్నాం. మా పాప మా ఆయన ఎలా ఆడేసుకుంటున్నారో చూడండి. యాక్చువల్గా అమ్మవారు అయితే క్లియర్గా కనబడరు, లోపలికి వెళ్ళక వీడియో తీయనివ్వరు కదా. సో నేను మామూలుగా నార్మల్గా చూపిస్తున్నాను, మీరు కనిపించినంత వరకు దండం పెట్టుకోవడానికి ట్రై చేయండి మాతో పాటు మీరు కూడా. సో ఇంకా లోపల దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయట అమ్మవారిది ఒక విగ్రహం ఉంటుంది, అక్కడైతే చాలా ఆశ్చర్యం తెలుసా. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అమ్మవారికి పైనుంచి వాటర్ వస్తుంది. అలాగే పక్కన ఒక చెట్టు ఉంటుంది తల్లి అమ్మవారిది, అక్కడ దీపాలు వెలిగిస్తారన్నమాట. నేను కూడా దీపం అయితే వెలిగించాను, ఫస్ట్ టైం చేతిలో దీపం వెలిగించి అమ్మవారికి అయితే చూపించాను. సో అలాగే ఇంకా చూడండి ఆ పక్కనే అమ్మవారి మాట వాటర్ది, అది కూడా మీకు చూపిస్తాను నేనైతే. మీరు కూడా దండం పెట్టుకోండి నాతో పాటు. సో చూసారా, వాటర్ పైనుంచి వస్తుంది, అదే మహిమ అన్నమాట తల్లికి. ఇక్కడే కొబ్బరికాయ కొడతారు, కొట్టిన కొబ్బరికాయ మళ్ళీ మనకి రిటర్న్ ఇవ్వరన్నమాట, ఇంకా వాళ్ళే కొడతారు కొబ్బరికాయ అయితే. మనకి ఒక పార్ట్ కూడా ఇవ్వరు కొబ్బరికాయలో. సో ఇంకా యాక్చువల్గా ఆదివారం అయితే ఇంకా ఖాళీ ఉండదు. సో చూడండి చుట్టూ గుడి అంతా జనాలు, అక్కడ భోజనాలు వండుకునే వాళ్ళు అందరూ ఉంటారు అన్నమాట. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారా? ఇంకా వైజాగ్ వచ్చాక ఎలాగో ఇక్కడికి వెళ్ళకుండా వెళ్తే అసలు థ్రిల్లే ఉండదు, అసలు మూడ్ ఆఫ్ అయిపోతాం. సో అందుకనే ఇంక వచ్చేసాం మేమైతే బీచ్కి. మా పాపకి యాక్చువల్గా బీచ్ అంటే చాలా భయం, అందుకే ఇక్కడ ట్రీస్ కింద, కోకోనట్ ట్రీస్ ఉంటాయి కదా, కొబ్బరి చెట్లు, అక్కడ ఎంజాయ్ చేస్తుంది, ఇసుకలో ఆడుతుంది. మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతూ ఎక్కిరేస్తుంది. సో చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో. ఫుల్గా ఇసుకలో అయితే ఆడేసుకున్నారు వాళ్ళ నాన్న మా పాప ఇద్దరును. చూడండి, ఇవి ఎవరికైనా ఇష్టం కదా, ఎవరైనా అంటే బీచ్కి వెళ్ళే వాళ్ళు అలా ఆడుకుంటారు. నా కాల్ అయితే కప్పేస్తున్నారు ఇద్దరును. సో చూడండి మా పాప అయితే ఏడ్ చేస్తుంది, నాకు ఏడ్ చేసి వస్తున్నారు అలా అన్న అనేసి. థ్యాంక్ యూ తల్లి, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు. చూడండి మా ఆయన బైక్ మీద వచ్చేస్తున్నాడు, మేము నడుచుకొని వెళ్తున్నాం మా పాప నేను. సో చూడండి ఎలా పారిపోతుంది, చూడండి ఏదో తెలిసిన రూట్ లాగా, తెలిసిన ప్లేస్ లాగా. నైషి తల్లి ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగోండి బీచ్ దగ్గర అలాగా వాకింగ్ చేసేస్తున్నాం. అలా దగ్గర పారిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంట. అలాగే ఇది సబ్మరైన్, రోడ్ కట్ సైడ్ ఒకటి, రోడ్ కిట్ సైడ్ ఒకటి సబ్మరైన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా బీచ్ వైబ్స్. పార్క్, ఇదొక మ్యూజియం, బ్యూటిఫుల్. ఫ్రెండ్స్ ఇదిగోండి బీచ్కి ఆపోజిట్లోనే ఉంది, ఇక్కడ క్రాఫ్ట్ ఎక్స్పో అని ఉంది కదా, దాని పక్కనే ఉన్నాయన్నమాట. ఇగో చూడండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా ఆడుకుంటారు కదా డైనోసర్ అవి. సో చూడండి మా పాప చూడండి ఎలా ఎక్కుతుందో. మీరు కూడా మీ చిన్నపిల్లలతో వస్తే కన్ఫామ్గా ఇవి చూపించండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి నైషి తల్లి చూడండి. గాయ్స్ ఇప్పుడైతే అలా బీచ్ ఫ్రంట్కి వచ్చేసాం, ఇక్కడైతే ఒంటె ఉంది. సో అది ఎక్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కుదాం అనుకుంటున్నాను, ఫిక్స్ అయిపోయిన ఎక్కుతాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను, ఓకేనా? చూసేయండి. సారీ గాయ్స్ ఎక్కలేదండి ఒంటె, అందుకే ఎక్కలేదు. ఇంకా అది కూర్చోట్లేదు, దానికి ఒక థ్రెడ్లా కట్టారు, అది ఎక్కమని అనిచ్చిన, నేనైతే ఎక్కలేకపోయాను. సో అందుకనే ఎక్కలేదు. ఒకవేళ మీరు కానీ ఎక్కగలిగితే కన్ఫామ్గా ఎక్కండి. మనే పోస్ట్ చేయడం తర్వాత ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో ఇక్కడితో బ్లాగ్ అయితే యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకసారి వ్యూ చూసేయండి. బీచ్ ఎంజాయ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.
లాస్ట్గా చూసేయండి, స్టైల్ మూవీలో టెంపుల్ ఉంటుంది కదా, అది ఈ టెంపుల్. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.